హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అప్రెంటిస్ ఉద్యోగాల్లో సదరన్ రీజియన్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించినవండి. ఇక లాస్ట్ డేట్ అయితే మనకి 19 ఆగస్ట్ 2024 వరకు అయితే టైం ఉంది. ఇంకా 1 వీక్ టైం ఉంది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ అండి. ఒకసారి మనం చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఓసిఎల్ సదరన్ రీజియన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఐటీఐ వాళ్ళకి, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకి అయితేనేమో టెక్నీషియన్ అప్రెంటిస్, డిగ్రీ వాళ్ళకి అయితేనేమో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ అప్రెంటిస్ ఎన్ని ఉన్నాయంటే 30 ఉన్నాయి. ఓకేనా అండి. ఇక టెక్నీషియన్ అప్రెంటిస్ చూసినట్లయితే తెలంగాణకి 20, ఆంధ్రప్రదేశ్కి 20 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసినట్లయితే అందరికి కలిపి 12. ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణకు 30, ఆంధ్రప్రదేశ్ 30 ఇవ్వడం జరిగింది వేకెన్సీ. మొత్తానికి అన్ని కలుపుకుంటే 400 వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇక వీటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1 నుంచి 25 వరకు ఐటీఐ వాళ్ళకి సంబంధించినవి. అంటే ఇక్కడ చూడండి 1 ఏమి ఇచ్చారు, ఇక్కడ మీకు ట్రేడ్ అప్రెంటిస్ 10థ్తో పాటు ఐటీఐ ఫిట్టర్ ఉండాలన్నారు. ఓకేనా అండి. నెంబర్ 2 వచ్చేసి ఐటీఐతో పాటు ఎలక్ట్రానిక్స్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఇట్లా 1 to 25 వరకు మొత్తం కూడా ఐటీఐ వాళ్ళకి సంబంధించినవండి. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఓకే, సివిల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా 3 year డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉన్నాయి. ఇక్కడ బీబీఏ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏమన్నా చూడండి సార్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమన్నారు 40% ఉండాలని చెప్పారు. మిగతా అందరూ కూడా 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. డిస్టెన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఫుల్ టైం కోర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు బేస్డ్ ఆన్ మీకు రిటర్న్ టెస్ట్ పెట్టినాక సెలెక్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళందరికీ కూడా టెక్నికల్ ఉంటుంది. జనరిక్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. అదే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీబీఏ వాళ్ళకి, బీకామ్, బీఎస్ వాళ్ళకి జనరిక్ అప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ ఇవి ఉంటాయి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే లేదు. సో మీరు అప్లై చేయడానికి ముందుగా ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించి దీంట్లో మీరు అప్రెంటిస్షిప్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతేనేమో ఎన్ఏటీఎస్లో ఒకసారి చూద్దాం. అప్రెంటిస్ ఇండియా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఐటీఐ వాళ్ళు మీరు ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదండి, ఇక్కడ రిజిస్టర్ క్యాండిడేట్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా డిగ్రీ డిప్లొమా వాళ్ళకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేసి ఇందులో ఇక్కడ ఎన్రోల్మెంట్ స్టూడెంట్ క్లిక్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఆధార్ సీడెడ్ అంటే ఆధార్కి లింక్ అయినట్టు బ్యాంక్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డీటెయిల్స్, ఓకేనా, దాని ప్రొవిజన్ సర్టిఫికేటు, తర్వాత ఫస్ట్ పేజ్ బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇది ఫుల్ నోటిఫికేషన్, ఇంకేమంటే మీరు చదువుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీరు అప్రెంటిస్షిప్ ఇండియాలో, అదేవిధంగా ఇక్కడ ఎన్ఏటీఎస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఫుల్ నేమ్ ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లికెంట్ ఫుల్ నేము, జెండరు, మ్యారిటల్ స్టాటస్, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి, సెండ్ ఓటీపీ, అదేవిధంగా ఇక్కడ
చూడండి ఇన్పుట్ ఓటీపీ. సో అది ఎంటర్ చేసిన వెరిఫై ఓటీపీ అంటే మీకు వెరిఫై అయిపోతుంది. తర్వాత ఆధార్ నెంబరు, కన్ఫర్మ్ ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, కన్ఫర్మ్ పాన్ నెంబరు, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ నెంబర్, పాస్వర్డ్ కన్ఫర్మ్ ఎంటర్ చేసుకొని డీటెయిల్స్ చదివానని చెప్పేసి రిజిస్టర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికెంట్ లాగిన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికెంట్ నెంబరు, పాస్వర్డ్, మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయి. అవి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్, అప్లికేషన్ నెంబరు మర్చిపోతే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఇచ్చేసి రీట్రైవ్ అంటే మొబైల్కి వెళ్ళికి వస్తాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.